ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా మందికి హ్యాపీ న్యూ ఇయర్ అంటే చాలా హ్యాపీ ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చేసింది అని చెప్పేసి వచ్చేసిందండి కొత్త సంవత్సరం. బట్ ప్యారలీ అంతే స్ట్రెస్ కొంతమందికి ఉంటుంది, ఎస్పెషల్లీ పేరెంట్స్కి. ఆ స్ట్రెస్ ఏంటి అంటే పిల్లల ఎగ్జామినేషన్స్ దగ్గర వస్తున్నాయి అని చెప్పేసి. అవునా, దట్స్ ఫంటాస్టిక్. బట్ అదర్ సైడ్ పిల్లలకి ఎంత స్ట్రెస్ ఉంది తెలుసా? ఎగ్జామినేషన్స్ ఆల్రెడీ దగ్గర వచ్చేస్తున్నాయి, ఏంటా ఎలాగా అనేది ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్గా ఉండిపోయి ఉంటారు. మై ఫ్రెండ్స్, ఐఎమ్ ఏ ట్రైనర్ అండ్ ఏ కోచ్. నేను ఒక ట్రైనర్ అండ్ కోచ్. లాస్ట్ 15 ఏళ్ల నుంచి చాలా మంది పిల్లలతో వర్క్ చేశాను, చాలా కంపెనీస్లో వర్క్ చేశాను. ఇలా చాలా రిజల్ట్స్ కోసం పాకుపడ్డాను. కనిష్టం ఒక 1,00,000 మంది, దాదాపు 1,00,000 మందికి నేను ట్రైన్ చేశానండి. సో ఈరోజు నేను మాట్లాడేది 2 టెక్నిక్స్ని మాట్లాడదాం. ఒక టెక్నిక్ ఈ వీడియోలో దొరుకుద్ది, నెక్స్ట్ టెక్నిక్ ఇంకో వీడియోలో దొరుకుద్ది. ఆ ఒక్క టెక్నిక్ ఏంటి అంటే స్పెషల్లీ స్టూడెంట్స్కి 8th, 9th, 10th, P1, PU2. మై డియర్ ఫ్రెండ్స్, చాలా మందికి ఎగ్జామినేషన్స్ దాదాపు నా నాలెడ్జ్ ప్రకారం ఐదర్ ఫిబ్రవరి ఎండింగ్లో ఉంటుంది, లేకపోతే మార్చ్లో ఉంటుంది. ఎస్, అంటే మనకి దాదాపు ఇప్పటి నుంచి 60 రోజుల నుంచి 90 రోజులు ఉన్నాయన్నమాట. సార్ 90 రోజులే కదా? కాదు, 90 రోజులు ఉంది. 90 డేస్ అండి, లేదా 60 డేస్. నేను చాలామంది ట్రైన్ చేసినప్పుడు అడుగుతారు చాలామంది, సార్ అంతలోపు నా సిలబస్ కంప్లీట్ చేయడానికి అవుతుందా? 100% అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఒకటే బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. ద టెక్నిక్ ఈస్ స్టార్ట్ విత్ ఎన్ ఎండ్ ఇన్ మైండ్. స్టార్ట్ విత్ ఎండ్ ఇన్ మైండ్ అంటే ఇక్కడ స్టార్ట్ ఉండాలి ప్లస్ ఎండ్ ఉండాలి. ఏంటి సార్ ఈ స్టార్ట్ ఏంటి ఎండ్ ఏంటి అనుకున్నారా? సింపుల్ అండి, సింపుల్. ఎండ్ ఏంటి అంటే నేను ఈ సంవత్సరం మార్చ్ ఎగ్జామినేషన్లో ఎంత మార్క్స్ తెచ్చుకోవాలి అని చెప్పేసి నా మైండ్ సెట్ అవ్వాలి. బికాజ్ మైండ్ ఎంత బ్యూటిఫుల్ ఇంజిన్ అంటే మనం ఏది దానికి చెప్తామో అది చేస్తుంది. అబ్సల్యూట్లీ ట్రూ. నాకు ఒక అబ్బాయి కనిపించాడు ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో. ఆ అబ్బాయి వచ్చి అడిగాడు, సార్ నేను 95 ఫిక్స్ చేసుకోవాలనుకున్నాను సార్, నా ఎయిమ్ అంటే నా ఫైనల్ గోల్ని ఈ PUC సెకండ్ ఇయర్లో. సార్ అవుతుందా? 100% అవుతుందండి. బికాజ్ మైండ్కి ఒక నంబర్ ఏం ఫిక్స్ అయిపోయిందంటే 95. సో ఒక సైకాలజికల్ టెక్నిక్ని నేను మీకు చెప్పిస్తాను ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియో. సో ఆ టెక్నిక్ ఏంటి అంటే సింపుల్గా మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలి. ఓకే సార్ నెక్స్ట్ వీక్ వరకు ఎందుకు సార్, నెక్స్ట్ వీడియో వరకు ఎందుకు, ఇదే వీడియోలో చెప్పిస్తారా? నాకు డెఫినెట్లీ అండి. మైండ్కి ఒక నంబర్ని ఫిక్స్ చేయాలి. మీరు ఎంత మార్క్స్ పొందాలి అనేదాన్ని ఫస్ట్ దానికి చెప్పాలి. సో అబ్బాయి 95% ఫిక్స్ చేసుకున్నాడు, దాన్ని ఒక చార్ట్ రూపంగా రెడీ చేసుకున్నాడు. ఆ చార్ట్ని ఎలాగంటే మై గోల్ PUC 95% రాసుకున్నాడు అనమాట. 95% పెద్ద నంబర్గా. దాన్ని రెగ్యులర్గా ఎక్కడ చదివేవాడు కూర్చొని అక్కడ దాన్ని పేస్ట్ చేసుకున్నాడు. ఇంకొక చార్ట్, అలాంటి చార్ట్నే రెగ్యులర్గా బెడ్రూమ్ దగ్గర ఒకటి పేస్ట్ చేశాడు. బెడ్రూమ్ అంటే బెడ్కి ఆపోజిట్గా. సో దిస్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. రెగ్యులర్లీ ఈ 95 అనేది ఒక మైండ్లో ఫిక్స్ అయినప్పుడు మైండ్ ఫిక్స్ ఏమవుతుందండి? 95కే ఫిక్స్ అయిపోద్ది. ఒక సినిమా 3 hours సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ మీరు అలాగే నడవడానికి స్టార్ట్ అయిపోతారు. ఎస్, ఆ సినిమా మిమ్మల్ని ఆ రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఈ 95 అనే ఆ టార్గెట్ ఏంటి మీరు పెట్టుకున్నారో, ఆ గోల్ ఏం పెట్టుకున్నారో అది దానికి ఫిక్స్ అయిపోద్ది. సో అబ్బాయి నా దగ్గర రిజల్ట్ వచ్చిన తర్వాత కనిపించాడు. ఆ అబ్బాయిని అడిగాను, ఏంది వచ్చింది మంజు నీ రిజల్ట్స్ అని చెప్పేసి. ఆ అబ్బాయి ఇప్పుడు చెప్పాడు, సార్ నాకు 93.8% వచ్చిందండి అని. నన్ను అడిగాడు, సార్ నేను 100% ఫిక్స్ చేసుకుని ఉంటే, ఐ సెడ్ మీరు డెఫినెట్లీ స్టేట్ టాపర్ అయి ఉండేవాళ్ళు. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ ఆ అబ్బాయి ఒక గోల్ని సెట్ చేసుకున్నాడు, అంటే ఒక ఎండ్ మైండ్ సెట్తో వర్క్ చేస్తున్నాడు. సార్ ఓన్లీ ఒక ఎండ్ మైండ్ సెట్, నాకు 95 కావాలి, 98 కావాలి, 99 కావాలి అని ఒక చార్ట్ వేసుకుంటే అయిపోద్దా? 100% అవుద్దండి. అవ్వదు, 100% అవ్వదు. సో ఓన్లీ థింగ్ ఈస్ మనం ఆ దానికి స్టార్ట్ చేయాలి. అంటే మనం డైలీ మినిమం 3 hours వర్క్ చేయాలండి. మినిమం 3 hours. కొంతమంది స్టూడెంట్స్ అడగొచ్చు, సార్ నేను 5 hours వర్క్ చేసినా అవుతుందా? 100% అవుద్ది. బట్ నా సజెషన్ మినిమం 3 hours, అంటే మార్నింగ్ ఒక 1 hour చదవండి,
ఈవినింగ్ ఒక 1 అవర్ చదవండి, నైట్ ఒక 1 అవర్. ఇప్పటి నుంచే స్టార్ట్ అవ్వాలి. డైలీ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్, నైట్ 1 అవర్. హాలిడే టైంలో కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయండి. సో డైలీ 3 to 5 అవర్స్, డైలీ 3 to 5 అవర్స్ వర్క్ చేస్తే దాదాపు సింపుల్గా థింక్ చేయండి, యావరేజ్లీ 6 టాపిక్స్, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు. ఒక్కొక్క సబ్జెక్ట్కి హాఫ్ అన్ అవర్ కేటాయించిన, జస్ట్ హాఫ్ అన్ అవర్ కేటాయించిన, దాదాపు ఒక చాప్టర్ తీసుకొని ఒక 6 to 8 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన రెగ్యులర్లీ, హాఫ్ అన్ అవర్, రెగ్యులర్లీ 3 అవర్స్, 6 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అండ్ మినిమం 8 to 10 క్వశ్చన్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేసిన, సింపుల్గా చెప్పాలంటే మీ సిలబస్ 50 to 60 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. బికాజ్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ 6 సబ్జెక్ట్స్, అన్ని 6 సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అండ్ డైలీ చదువుతున్నారు అండ్ డైలీ హాఫ్ అన్ అవర్ చదువుతున్నారు అండ్ డైలీ 6 to 8 క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇలా కాన్సన్ట్రేట్ చేసిన 20 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, 25 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, 30 చాప్టర్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ నా ప్రకారం 60 డేస్లో మీ సిలబస్ కంప్లీట్ అయిపోద్ది. సార్ ఈ టెక్నిక్ రియల్లీ పని చేస్తుందా? 100% పని చేస్తుందండి. సో 2 థింగ్స్ మాట్లాడామండి. ఒకటి, ఎండ్ ఇన్ మైండ్, ఇన్ ద సెన్స్ ఒక గోల్ పెట్టుకొని పని చేయండి, దానికి ఒక చార్ట్ వేసుకోండి. సెకండ్ థింగ్, స్టార్ట్ ఫ్రమ్ టుడే. దాట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ స్టార్ట్ అండ్ ఎండ్. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం, రేపు లేదండి. యూ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ టుడే గైస్. సో ఆల్ ద వెరీ బెస్ట్. యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్, కమెంట్ ఆన్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.